ప్రస్తుతం ధర్నా చౌక్ వద్ద మనతో పాటు రాష్ట్ర బీజేవైఎం జనరల్ సెక్రటరీ అనితారెడ్డి గారు ఉన్నారు. అసలు ఈరోజు ధర్నా యొక్క ఉద్దేశం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అటు గ్రూప్ 2 వాయిదా వేసినప్పటికీ వీళ్ళు ధర్నా చేస్తారు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ఒక వర్గం అంటుంటే అసలు వీళ్ళ ధర్నా ఒక ఉద్దేశం ఏంటని చెప్పేసి వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇలా ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మళ్ళీ ఈ నిరుద్యోగుల కోసం ధర్నా చేయాల్సి వస్తుందని అనుకోలేదు, కానీ అలాంటి రోజు వచ్చింది ఇక్కడ ధర్నా చౌక్కి. ఉద్యమానికి ఊపిరి పోసిన ఈ ఉద్యమ గడ్డ మీద కూడా ఈ నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. అందుకే ఈ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగుల కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. గత 25 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద పడి వాళ్లకు 2 నెలల వ్యవధి కావాలి, మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, చిన్న చిన్న పోస్టులు పెంచాలి, సంఖ్య మాత్రం పెంచాలి. అది మీరు అధికారం ముందు మీరే అన్నారు కదా పోస్టులు పెంచుతామని. ఆ పోస్టులను పెంచి ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ పెట్టండి అని అన్నారు. వాళ్ళు చెప్పే కనీస పాయింట్స్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోలేక ఎవరెవరినో తీసుకొచ్చి చర్చలు జరిపి ఇప్పుడు వాళ్ళకు అన్యాయం చేసి తీరా ఎగ్జామ్స్ పెట్టి ఇన్ని లక్షల మందిని రోడ్డు మీద పడేశారు. మీరు ఇదే నిరుద్యోగులను తీసుకొని వెళ్ళి క్యాంపెయినింగ్ తీసుకొని వెళ్ళి మన ప్రభుత్వం వస్తే మీకు అండగా ఉంటామని ఏ భరోసా ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చారో ఇప్పుడు అదే భరోసా కాస్త నీళ్ళల్లో పోసినట్టు చేశారు. మీకు ఇన్ని రోజుల నుంచి అర్థం అవ్వట్లేదా? గత 25 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద పడి లాఠీ చార్జీలకు తగ్గకుండా ధర్నాలు, నిరసనలు, పోరాటాలు చేస్తూ ఇన్ని దీక్షలు చేస్తుంటే మీ దాకా రాలేదా? వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ఒక్క రోజు కూడా మీరు అవకాశం ఎందుకు కల్పించలేదు? గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ నిన్న ప్రకటన చేసింది. మాది నిరుద్యోగుల ప్రభుత్వం, వీళ్ళు ధర్నాలన్నీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు, నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము, వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఒక్కటే లేదు. నిరుద్యోగ సమస్య మీదనే రచ్చ చేయాలని అనుకుంటే ఈ ఒక్క సమస్యమే కాదు కదా, చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నారు, అది అరకొర నిధులతో ఎక్కడో ఎవరికో ఇచ్చి మొత్తం మిగతా వాళ్ళందరికీ ఏమి ఇవ్వకుండా చేసిండు. ఇప్పుడు వాళ్ళని కూడా ఒక సమస్య తీసుకురావచ్చు, ఒక రైతు భరోసా కల్పించే వేదిక తయారు చేసేసి వాళ్ళని కూడా అండగా నిలవచ్చు. విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. నిన్న మొన్న నర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, నర్సింగ్ ఉద్యోగులు కోటి నర్సింగ్ హోమ్ దగ్గర ధర్నా చేసిర్రు. వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళకు ట్రాన్స్ఫర్లో అవకతవకలు జరిగాయి, ఆ కౌన్సిలింగ్ కొత్త జీవో ప్రకారం అమలు చేయండి, మాకు ప్రమోషన్ ఇవ్వండి, మాకు ట్రాన్స్ఫర్లు చేయమని అన్నారు. మీరు అది కూడా మీరు చేయకుండా ఎట్లా చెప్పండి? మళ్ళీ అంతకుముందు 3 రోజుల ముందు అంగన్వాడీ కార్యకర్తలు కూడా బయటికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపిర్రు. ఎందుకు తెలిపిర్రు? మీరు ముందున్న ప్రభుత్వంలోని మీరు ఏ మేనిఫెస్టో అయితే 25 రోజుల దీక్ష కారణంగా, నిరసన కారణంగా మేము అది అమలు చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో, ఇప్పుడు అదే అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ధర్నాలు, నిరసనలకు తిరుగుతున్నారు. ఇది వ్యతిరేకం కాదా? జాబులు రాక నిరుద్యోగులు ఇలా ఉంటే జాబులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే మొత్తం ప్రజలను ఎంతసేపు రోడ్ల మీద ఉంచుదామని చూస్తున్నావా? అంటే వాళ్ళ బతుకులను నాశనం చేద్దామని చూస్తున్నావా? నువ్వు ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు గడిచిన ఈ 9 నెలల్లో ఈ 2 నెలల నుంచి నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎక్కడ చూసినా రోడ్ల మీదనే ఉంటున్నారు, వాళ్ళ జీవితాన్ని రోడ్ల మీదనే గడుపుతున్నారు. అయినా నీకు అర్థం కాకుండా పైచాచిక ఆనందం పొందుతూ నిన్న మొన్న విద్యార్థులు ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి వాళ్ళ బాధను వినతి పత్రం ఇద్దామని చూసినా కూడా వాళ్ళని నువ్వు ఎక్కడ యాక్సెప్ట్ చేయకుండా, వాళ్ళతో మంతనాలు చేయకుండా పైచాచికంగా రోడ్ల మీద బ్యానర్స్ కట్టి, బస్టాండ్ దగ్గర బ్యానర్స్ కట్టి నేనేదో గొప్ప పని చేసినా అనేసి ఆల్ ద బెస్ట్ అని చెప్తావా? అంటే ఇది నువ్వు విద్యార్థులను కించపరిచినట్టు కాదా? ఇందులో ఈ ఆల్ ద బెస్ట్ అనే వర్డ్లో నువ్వు రాక్షసానందం చూసినట్టు కాదా? అటు నిన్న గ్రూప్ 2 పరీక్షలు అయితే వాయిదా వేసింది, మరి ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేసామని చెప్తారు కదా, మరి దీక్ష ఎందుకు? ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు, గ్రూప్ 2 అనేది పోస్ట్ పోన్ చేశారు, డిఎస్సిని మాత్రం వాయిదా వేయలేదు. డిఎస్సి వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టెట్, టీటెట్, డిడబ్ల్యూఓ, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ రాసొచ్చారు. మాకు కొంచెం వ్యవధి కావాలన్నారు. ఆ పరిమితి నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు గ్రూప్ 2ని ఇప్పుడు సడన్గా మళ్ళీ ప్రాబ్లం వస్తుందని, ఎందుకంటే బల్మూరి వెంకట్ గారు నిన్ను గ్రూప్ 2ని నేను టైం ఇప్పిస్తా రద్దు చేస్తా అన్నాడు. మొన్నటిదాకా టెన్షన్ పెట్టి నిన్న కోర్టులో కేసు వేయడం వల్ల కొద్దిగా పరిమితి పెంచారు, కానీ ఇంకా పోస్టులు పెరుగుతాయా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదు. మెగా జాబ్ క్యాలెండర్ దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాల గురించి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇలా క్లారిటీ లేని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏం ఉద్ధరిద్దామని? ఇప్పుడు ప్రధానంగా మీరు చర్చించే డిమాండ్స్ ఏంది అసలు? ఇప్పుడు ఈ 25 రోజుల నుంచి నడుస్తున్న
ఇష్యూ ఏదైతే ఉందో నిరుద్యోగుల గురించి డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, వీటాన్ని మెగా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుందో ఆ హామీల గురించి కొట్లాడే దిశగా మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ఈ ధర్నాలు, నిరసనలు ఈ ముందు రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి మా కార్యకర్తల బలం కూడా చూపిస్తామని చెప్తున్నాం. ఓకే, అటువైపు సెంట్రల్లో బీజేపీ ఉంది. బీజేపీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రాలు జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయొచ్చు కదా, అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేసారు ఇప్పటివరకు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇక్కడున్న అవైలబిలిటీస్ కానివ్వండి, ఇక్కడున్న ఖాళీలు కానివ్వండి, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యవస్థలో కానివ్వండి చాలా ఖాళీలు ఉన్నాయి. అవన్నిటినీ పూరించాలంటే ఎంతోసేపు పట్టదు. అవన్నిటి గురించి ఒక సర్వే చేసి ఒక 1 మంత్ కూడా పట్టదు. కానీ ఈ పెద్దవాళ్ళే ఎలక్షన్స్ ముందు వీళ్ళే చెప్పారు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మేము ఇంత సంఖ్య పూరిస్తామనేసి. కానీ వీళ్ళే ఒక అప్లికేషన్ లేనిది ఏమీ లేదు, అవన్నీ ఏమీ లేకుండా చూస్తామని కాలం వెళ్ళదీస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ కూడా చెప్పింది, అవి కూడా వీళ్ళు అప్లై చేసుకోకుండా వాటి గురించి కూడా ఆలోచించకుండా పక్కన పెడితే ఎవరేం చేస్తారు? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కదా, లోకల్ బాడీని చూసుకునేది, ప్రజల గురించి ఆలోచించేది. వీళ్ళకు సోయి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని పథకాలు పెట్టి ఏం లాభం, ఎన్ని స్కీములు పెట్టి ఏం లాభం, ఎన్ని స్కాలర్షిప్లు ఇచ్చినా ఏం లాభం? ఓకే, ఫైనల్గా ఈ ధర్నా ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఈ ధర్నా ద్వారా ఒక్కటే తెలియజేస్తున్నామండి. ఈరోజు 2000 మందితో ఈ ధర్నాను కొనసాగిస్తున్నాను. రానున్న రోజుల్లో ఏవైతే నిరుద్యోగుల పక్షాన ఉన్న హామీలు నెరవేర్చకుంటే ఈ ధర్నాను బీజేవైఎం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.